ఏదో వెరైటీగా చూశాను కవులకు సంబంధించినటువంటిది. యువజనోత్సవం కవితోత్సవం లాంటిది ఏదో చూశాను. ఏంటంటే అదొక ప్రహసనం. కవులు కూడా ఈ రోజున ఎలా తయారైపోయారంటే ఫ్యాషన్ షోలు, ఫ్యాషన్ పరేడ్లు, లేకపోతే ఒక 4 లైన్లు రాసుకెళ్ళిపోయి దాన్నే కవిత అనుకొని ఒక పెద్ద షీల్డు, దానికి ఒక దాన్ని ఏమంటారు, ఒక షాల్ కప్పించేసుకోవడం, కిందకు వచ్చేయడం, దాన్ని స్థానిక వార్తాపత్రికల్లో ప్రముఖ కవికి ప్రముఖ వ్యక్తుల నుంచి సత్కారం అని చెప్పి రాయించుకోవడం అనేటటువంటి ఒక ఫాల్స్ ఇమేజ్ అనేటటువంటిది కవులు బాగా పెరిగిపోయింది. బహుశా ఇది ఎప్పటి నుంచో ఉంది, దాదాపు 2-3 దశాబ్దాల నుంచి ఉంది, కానీ ఇప్పుడు ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. అలాంటి కవిత్వం కాదు. ఈ పుస్తకం చదివిన తర్వాత ఇందులో ఉన్న కవితలు మీకు నిద్ర పట్టనీయవు. ఆకాశమంత పావురం రాసినటువంటి బసవేశ్వరైనా ఈ కవిత్వం రాసింది అనిపిస్తుంది. చాలా పరిణితి సాధించాడు. వస్తు ఎంపిక దగ్గర నుంచి కవిత్వంలో మార్చడం అనేటటువంటి ప్రక్రియ దగ్గర నుంచి చాలా చాలా మెజారిటీ చేంజెస్ అయితే ఇందులో కనపడ్డాయి. ఇందాక మిత్రులందరూ చెప్పినట్టు వాటన్నిటితో నేను ఏకీభవిస్తాను. అలాగే అభివ్యక్తులు ఇంకాస్త కొద్దిగా ఏమన్నా చేంజ్ చేసేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే సామాజిక, రాజకీయ, ఆర్థిక పరమైనటువంటి అంశాలను చాలా క్షుణ్ణంగా సూత్రీకరించాడు ఈ కవిత్వంలో. చాలా చాలా ఎక్కువ సూత్రీకరించాడు. కవిత్వానికి ఇంకొంచెం ఎక్కువ పెద్ద ప్రాధాన్యత, లేకపోతే అభివ్యక్తులు తనదైనటువంటి ఒక శిల్పాన్ని డెవలప్ చేసుకోగలుగుతాడు. ఎందుకంటే ఇక సీనియర్ కవి అయిపోతున్నాడు కాబట్టి, సీనియారిటీలోకి వచ్చేస్తున్నాడు కాబట్టి, ఆయన గురించి నువ్వు మాట్లాడుతూ నువ్వు సీనియర్ అని నన్ను అడగకూడదు. వచ్చేస్తున్నాడు కాబట్టి ఒక చిన్న సలహా అలాగే ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక గుణాత్మకమైన మార్పు ఏం చూశానంటే బసవేశ్వర కవితలు, ఇది ఒకటి చెప్పి చూస్తాను అధ్యక్షుడు గారు. ఏ కవిత కూడా ఇంకో కవిత రిపిటెన్స్ లాగా ఉండదు. ఆ ఉండకపోవడం అనేది తన యొక్క నేర్పు వల్ల మాత్రమే వచ్చింది అనుకుంటాం. అలా రాయడం కూడా చాలా కష్టమైనటువంటి పనే. ఎందుకనంటే అంతకుముందు రాసిన కవితలో ఉన్నటువంటి పదాలు మనం అంత తొందరగా వదలవు. పైగా ఈ రోజు ఫేస్బుక్ వచ్చిన తర్వాత కింద కామెంట్స్ ఏం చేస్తుంటారు, దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. ఆ రిపీట్ చేసేటువంటి పదాలు తెలియకుండా మన మైండ్ లోపల ఇంకిపోతూ ఉంటాయి. వాటిని మళ్ళీ కొత్త కవితలోకి తీసుకొచ్చి అభాస్పాలు ఎన్నో నేను చాలామంది చూశాను. అలా లేకుండా ఏది మొదలుపెట్టినా సరే ఫ్రెష్గానే మొదలుపెట్టాడు. అలాగే ఆలోచనాత్మకంగానే ముగించాడు. ఈ ప్రశ్నల పరంపరని, ఈ ప్రశ్నల గుళికల సముదాయాన్ని మాట్లాడటానికి, విశ్లేషించడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరికీ తెరవేకి, ముఖ్యంగా మీ తెరవేకి నేను హృదయపూర్వక క్షమాపణలు చెప్తాను. ఎందుకంటే మీరు ఎప్పుడు పిలిచినా ఎన్నిళ్ళ ముచ్చటకి నాకు రావడానికి వీలు అవ్వట్లేదు. ఈసారి ఖచ్చితంగా ఎన్నిళ్ళ ముచ్చట్లో భాగం అవుతానని చెప్పి కరీంనగర్కి, ఇక్కడ ఉన్న మిత్రులందరికీ పేరు పేరున, రవిముద్దీన్ అని ఉన్నాడు, పిల్ల మహేంద్ర అని ఉన్నాడు, కింద గత వారమే పుస్తకావిష్కరణ చేసిన నిర్మలారాణి తోటగారు ఉన్నారు, నెక్స్ట్ విలాసాగర్ అన్న ఉన్నాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, అందరికీ నమస్కారం.